Hi. వెల్కమ్, వెల్కమ్, వెల్కమ్. సో, ఇదే మన మెయిన్ టాపిక్. సో, సెంటెన్సెస్‌లో మనకి 2 పార్ట్స్ ఉన్నాయి. సబ్జెక్ట్, ఆబ్జెక్ట్. సబ్జెక్ట్ అంటే హీరో, ఆబ్జెక్ట్ అంటే ఇన్ఫర్మేషన్. సో, మెయిన్‌గా మనం సబ్జెక్ట్ గురించి చూసేసాము. సో, ఇప్పుడు ప్రెజెంట్ ఆబ్జెక్ట్‌లో చూస్తున్నాము. సబ్జెక్ట్ అంటే మనకి నౌన్స్ అండ్ ప్రొనౌన్స్ వస్తాయి. నౌన్స్ అంటే నేమింగ్ వర్డ్స్, నామవాచకాలు. ప్రొనౌన్స్ అంటే సర్వనామాలు. నామవాచకానికి బదులుగా వాడతాము. సో, అమ్మాయి అయితే షీ, హర్. అబ్బాయి అయితే హీ, హిమ్, హిస్. థింగ్ అయితే ఇట్, దిస్, దోస్. సో, గ్రూప్ అయితే దే, దెమ్. సో, ఇలా మనము చాలా ఎగ్జాంపుల్స్‌తో కూడిన సెంటెన్సెస్‌ని మనము చాలా చూసాము. అండ్ ఇంకా వాడుతుంటాం కాబట్టి ఇవి మనకి ఇంకా గట్టి పడతాయి. ఏం కంగారు పడొద్దు. సో, అలాగే ఆబ్జెక్ట్‌లో కూడా మనకి 2 పార్ట్స్ ఉన్నాయండి. హెల్పర్స్ అలాగే ఇన్ఫర్మేషన్. సో, హెల్పర్స్ అంటే ఏంటంటే యెస్, సబ్జెక్ట్‌ని, ఆబ్జెక్ట్‌ని కలిపే మాధ్యమం అనమాట. సో, ఒక మధ్యంతరంగా ఉండి దాన్ని దీన్ని కలుపుతాయి. సో, ఈ హెల్పర్స్ బేసిక్‌గా టైమ్ అండ్ మెంబర్స్ అంటే సింగులర్, ప్లూరల్ అండ్ టైమ్ టెన్సెస్ బట్టి మనము చెప్తామనమాట. సో, ఇదొక స్లైస్, అదొక స్లైస్ అయితే హెల్పర్స్ మధ్యలో జామ్ లాంటివి. సో, ఈ జామ్ వల్లే కదండీ మనకి ఓవరాల్‌గా టేస్ట్ అనేదొస్తుంది. సో, నిన్న మనం ఈజ్, ఆర్ గురించి చూసాం కదా! సో, ఇవాళ ఈజ్, ఆర్ అంటే ప్రెజెంట్ టెన్స్. సో, ఇవాళ వాస్, వర్, విల్, షల్ గురించి కూడా చూస్తాము. ఓకే. సో, ఆఫ్, విత్‌కి కొంచెం టైముంది. సో, మెయిన్‌గా ఇవి బాగా వాడతాం కాబట్టి ఇవి చూస్తామనమాట మనం ఇవాళ. సో, ఇవాళ క్లాస్‌తో మీకు హెల్పర్స్ మీద ఒక 80% క్లారిటీ వస్తది. ఇంకొక క్లాస్ ఉంటదండి. దాంతో మీకు కంప్లీట్‌గా హెల్పర్స్ అయిపోతాయి. సో, ఇది నిన్న మనం చూసిన విషయం. ప్రెజెంట్ టెన్స్ అంటే ప్రస్తుత కాలంలో మనం ఈజ్ కానీ, ఆర్ కానీ వాడతాము. ఏకవచనంతో మాట్లాడాల్సొచ్చినప్పుడు ఈజ్, బహువచనంతో మాట్లాడాల్సొచ్చినప్పుడు ఆర్ వాడతాం. అంటే దిస్ ఈజ్ ఎ బుక్, దీస్ ఆర్ బుక్స్. సో, ఒక పుస్తకం అయితే ఈజ్, చాలా పుస్తకాలుంటే ఆర్ అనేది వాడతాం. అలాగే గతంలో కూడా 2 ఉంటాయండి. సింగులర్ ఇంకా ప్లూరల్. సో, సింగులర్ అయితే వాజ్. షీ వాజ్ వెరీ హ్యాపీ. సో, తను ఆనందంగా ఉండేది. ఓకే. అలాగే బహువచనం దే వర్ హ్యాపీ. సో, వజ్, వర్ అనమాట. అక్కడ ఈజ్, ఆర్ కదా! ఇక్కడ వజ్, వర్. సో, ఇంతేనండి. కొన్ని మనకి హైపోథెటికల్ అంటే అన్‌రియల్ సిట్యుయేషన్స్ అంటే ఒకవేళ అన్న సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మనము బికమ్స్ వర్. సో, యాక్చువల్‌గా సింగులర్ ఐ అంటే నేనొక్కదాన్నే కాబట్టి వజే వాడాలి. కానీ ఈ హైపోథెటికల్ సిట్యుయేషన్స్ వచ్చినప్పుడు మాత్రం వర్ వాడతాం. అంటే ఎగ్జాంపుల్‌గా ఇఫ్ ఐ వర్ యూ, ఒకవేళ నువ్వు అయ్యుండుంటే నేను ఖచ్చితంగా ఆపర్చునిటీ తీసుకునేదాన్ని. సో, ఒకవేళ షీ యాక్ట్స్ యాస్ ఇఫ్ షీ వర్ ద బాస్. ఒకవేళ వచ్చినప్పుడు అలా వాడతాం. అలాగే ఇప్పుడు ఫ్యూచర్ టెన్స్‌లో విల్, షల్, వుడ్, షుడ్, కుడ్ ఏమన్నా వాడొచ్చు. అండ్ వీటన్నిటి మీనింగ్స్ ఒకటేనండి. ఎలా అయితే మనకి నారాయణుడు, దామోదరుడు, రాముడు, కృష్ణుడు అందరూ ఒకటేనో ఇవి కూడా అన్నీ ఒకటే. ఏదన్నా వాడొచ్చు. ఐ విల్ కమ్, షీ విల్ కమ్, దే విల్ కమ్. ఇక్కడ సింగులర్, ప్లూరల్ కూడా ఏముండదు. అలాగే వీటన్నిటికి నేను ఒక టేబుల్ లాగా చేశాను. టెన్సెస్ ప్రెజెంట్, పాస్ట్, ఫ్యూచర్, సింగులర్, ప్లూరల్. సో, ప్రెజెంట్‌లో సింగులర్ అయితే ఈజ్, ప్లూరల్ అయితే ఆర్, పాస్ట్‌లో వజ్, వర్, ఫ్యూచర్ అయితే విల్, షల్, వుడ్, కుడ్. వుడ్, కుడ్, షుడ్ అనేవి కొన్నిసార్లు వాడం. సో, ఇవి కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాము. నేను రాత్రి భోజనం వండుతాను. రాత్రి అంటే ఆహ్, జరిగిపోయినది. నేను సింగులర్ జరిగిపోయింది కాబట్టి వాస్. ఐ వాస్ కుకింగ్ అని వస్తుందని నేను అనుకుంటున్నాను. సో, మీరేమనుకుంటున్నారు? యెస్. ఐ వాస్ కుకింగ్ డిన్నర్. భోజనం ఇన్ ద సెన్స్ లైక్ డిన్నర్. అలాగే నేను మీకు రేపు కాల్ చేస్తాను. రేపు అంటే ఫ్యూచర్. సో, ఫ్యూచర్‌లో మనం విల్ ఆర్ షల్. ఐ షల్ కాల్ యూ ఆర్ ఐ విల్ కాల్ యూ ఏదన్నా వాడొచ్చు. నేను అంటే ఐ విల్ రేపు కా కాల్ కాల్ టుమారో. సో, ఐ విల్ కాల్ యూ టుమారో అనేది వస్తదని నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? యెస్. ఐ విల్ కాల్ యూ టుమారో. అతను చదువుకుంటూ ఉంటాడు. అతని పరీక్ష కోసం. సో, చదువుకుంటూ ఉంటాడు. అంటే ఇది కూడా హైపోథెటికల్. మేబీ ఫ్యూచర్. అతను అంటే బాయ్ సింగులర్. సో, హీ వాడతాము పైన టేబుల్ ప్రకారం. కింద టేబుల్ ప్రకారం విల్ వాడతాము. సో, హీ విల్ బీ స్టడీయింగ్ ఫర్ హిస్ ఎగ్జామ్స్. సో, అర్థమైంది కదా! ఈ 2 టేబుల్స్ ఉంటే మనం హాఫ్ సెంటెన్సెస్‌ని రాసేయొచ్చన్నట్టు.
సో ఇది గెస్ చేయండి రైట్ ఆర్ రాంగో. దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్. సో దే అంటే గ్రూప్గా ఉన్నారు ఇద్దరు. ఎస్ కరెక్ట్. వర్ ఇద్దరు ఉన్నారు బహువచనం వర్ కరెక్ట్. సో దే వర్ ప్లేయింగ్ ఫుట్బాల్. ఎస్. ఇది చూద్దాం. దే ఆర్ రన్నింగ్. ఇక్కడ కూడా గ్రూప్గా ఉన్నారు. సో గ్రూప్లో దే వాడాం కరెక్ట్. సో ఈ సెంటెన్సెస్లో రైట్ రాంగ్ చెప్దామండి. సో రామ్ ఆర్ గుడ్ బాయ్. సో రామ్ అనేది సింగిల్ వ్యక్తి. ఆర్ అనేది మనం ప్లూరల్లో వాడతాం. కింద టేబుల్లో చూడండి ప్రజెంట్ ప్లూరల్లో ఉంది. సో రామ్ అనేవాడు సింగులర్ కాబట్టి రామ్ ఈజ్ గుడ్ బాయ్ కదా. సో అది ఫస్ట్ సెంటెన్స్ రాంగ్. యాపిల్ ఆర్ స్వీట్ రాంగ్. యాపిల్ ఈజ్ స్వీట్ ఎందుకంటే యాపిల్ సింగులర్. షీ వాజ్ హ్యాపీ కరెక్ట్. దే ఆర్ వాకింగ్. దే అంటే గ్రూప్, ఆర్ అంటే గ్రూప్ కాబట్టి ప్లూరల్. ప్రజెంట్ ప్లూరల్లో ఆర్ ఉంది. సో కరెక్ట్. సో చూడండి రామ్ ఈజ్ ఎ గుడ్ బాయ్, యాపిల్ ఈజ్ స్వీట్, షీ వాజ్ హ్యాపీ, దే ఆర్ వాకింగ్, దోస్ ఆర్ ఫ్లవర్స్. దోస్ అవి 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 కూడా ప్లూరల్ కాబట్టి ఆర్ అనేది వాడతాం అనమాట. ప్లూరల్ అంటే ఆర్ అండి అంతే. సో కొన్నిసార్లు మనకి క్వశ్చన్ చేసే సెంటెన్సెస్ వచ్చినప్పుడు సబ్జెక్ట్ కన్నా ముందు హెల్పర్ని పెడతాం అనమాట. సో షల్ ఐ కమిన్. సో మే ఐ కమిన్, షల్ ఐ కమిన్ అని అడుగుతుంటాం మనం స్కూల్స్లో. అలాగే అది ఓకే మీరు బాగున్నారా. సో ఆర్ ముందుకు వస్తుంది, సబ్జెక్ట్ యూ సెకండ్ వస్తుంది అనమాట. ఈజ్ ఎవ్రీథింగ్ ఆల్ రైట్. సో ఈజ్ అనేది హెల్పర్ ముందుకు వస్తుంది. ఈజ్ దాట్ యూ, అది నువ్వేనా అనేది మనం ఈజ్ అనేది హెల్పర్ని ముందు పెడతాం. విల్ యూ కమ్, నువ్వు వస్తావా. సో సబ్జెక్ట్ని ముందు పెడతాం, ఐ మీన్ హెల్పర్ని ముందు పెడతాం అనమాట. సో ఈ వీడియోకి ఇంతేనండి. ఇంకొక హెల్పర్